A train starts at 2:15 p.m. from a station at a speed of 72 kmph. ట్రైను సాయంత్రం అంటే 1 గంట తర్వాత పిఎం అంటాం 2 గంటల 10 నిమిషాలు బయలుదేరింది 72 కిలోమీటర్ల గంటకి వేగంతో. అయితే ఎట్ వాట్ టైమ్ విల్ ఇట్ రీచ్ ది అదర్ స్టేషన్ 90 కిలోమీటర్స్ అవే? 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేరొక స్టేషన్ని చేరడానికి ఆ ట్రైన్కు ఎంత సమయం పడుతుందనేది ప్రశ్న. ఇక్కడ సమయము అంటే టైము ఈజ్ ఈక్వల్ టు D/S, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 90/72 ఇంటూ 60 అంటే 8 నిమిషాలు మార్చడానికి ఈజ్ ఈక్వల్ టు 75 మినిట్స్. క్యాలిక్యులేషన్ని ఈ విధంగా చూపించాం. 90/72 ఇంటూ 60 60 మినిట్స్, అవి 75 మినిట్స్. D/S అంటే దూరము బై వేగము. కాబట్టి 75 నిమిషాలంటే 1 గంట 15 నిమిషాలు. బయలుదేరిన టైము 2 గంటల 15 నిమిషాలు ప్లస్ 1 గంట 3 గంటల 15 ప్లస్ 15 నిమిషాలు. సో 3:30. 3:30 కల్లా ఇతర అంటే 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరొక స్టేషన్కి ఆ ట్రైను చేరుతుంది. ఈ విధంగా నవోదయ ఎగ్జామ్లో మీకు ట్రైన్స్ బండ్లు వేగాల మీద లెక్కలు మా ఛానల్లో ఇస్తూ ఉన్నాము. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నవోదయ ఎగ్జామ్ నవంబర్లో ఉండొచ్చు. కాబట్టి మీరు విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం. టి మాల్యాద్రి N3N ఇంగ్లీష్ ఛానల్. మా ఛానల్లో గ్రామర్ 70-100 వీడియోల దాకా నీట్గా చేస్తున్నాము. ఈ ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్, ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ప్రిపోజిషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇవన్నీ కూడా మా ఛానల్లో ఇచ్చున్నాము. కాబట్టి 10th క్లాస్ విద్యార్థులు, 6th to 10th ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మా ఛానల్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఛానల్లో నవోదయ సంబంధించి ఫిగర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత ఇంగ్లీష్ ప్యాసేజెస్ ఉంటాయి. ఆ ప్యాసేజెస్ సంబంధించి కూడా మేము డైలీ 1 or 2 వీడియోస్ ఇస్తూ ఉంటాము. విద్యార్థులు సబ్స్క్రైబ్ చేసుకోండి. I request all teachers to make students subscribe this channel. థ్యాంక్ యూ. ఈ నవోదయలో వన్స్ మీరు పిల్లలు జాయిన్ అయిన తర్వాత 6th to 10th క్లాస్ వరకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. కాబట్టి నవోదయ సంబంధించి విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ రాసి సీట్ సాధిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.